ఇన్ఫినిటివ్స్ గురించి చెప్పండి, ఇన్ఫినిటివ్స్ గురించి చెప్పండి అని ఈరోజు మనం ఇన్ఫినిటివ్స్ గురించి చెప్పుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఇన్ఫినిటివ్స్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్లో ఒక పార్ట్. మనం జెరండ్ చెప్పుకున్నాం, పార్టిసిపల్ చెప్పుకున్నాం. ఈరోజు మనం ఇన్ఫినిటివ్స్ అనేది చెప్తాం. దీంతో మనకి ఫైనైట్ వర్బ్, నాన్ ఫైనైట్ వర్బ్ గురించి మనం చెప్పడం అయిపోయింది మనకి. ఓకే, రైట్. ఇన్ఫినిటివ్స్, అసలు ఇన్ఫినిటివ్ అంటే ఏంటి అంటే చూడండి, టు గో. టు తర్వాత మనకి వెర్బ్ వస్తే కనుక దాన్ని ఇన్ఫినిటివ్ అని చెప్పి అంటాం. టు తర్వాత మనకి ఇక్కడ వెర్బ్ వచ్చింది, టు గో, టు ప్లే, టు సీ, టు డ్రింక్, ఎన్నన్నా చెప్పుకోవచ్చు. ఇలాంటివి ఉంటే కనుక దాన్ని ఏమంటారు, టు ఇన్ఫినిటివ్ అని చెప్పి అంటారు. టు ఇన్ఫినిటివ్ అని చెప్పి అంటాం. రైట్. కాబట్టి ఇన్ఫినిటివ్ అంటే 2+ వెర్బ్ అని గుర్తుపెట్టుకోండి. ఇన్ఫినిటివ్ అంటే మనకి 2+ వెర్బ్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రైట్. ఇది మరి ఒక్కోసారి మనం ఇట్లా రాయకుండా ఇట్లా రాసేస్తుంటాం, గో, ప్లే, సి, ఇట్లాంటివి రాస్తుంటాం. దీన్ని ఏమంటారు మరి అంటే 2 లేకుండా ఉండేదాన్ని ఏమంటారు, బేర్ ఇన్ఫినిటివ్. బేర్ ఇన్ఫినిటివ్ అంటే ఇన్ఫినిటివ్ కాకుండా, ఇన్ఫినిటివ్ కాకుండా అనేటువంటిది మనం దీన్ని వాడుతూ ఉంటాం అనమాట. ఇది లెక్క. ఓకే, రైట్. అర్థమైందా మీకు? కాబట్టి ఇన్ఫినిటివ్ అంటే 2 తర్వాత వెర్బ్. గుర్తుపెట్టుకోండి, 2 తర్వాత వెర్బ్ ఎప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. 2 తర్వాత వెర్బ్ ఎప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. 2 తర్వాత వెర్బ్ పాస్ట్ టెన్స్లో రాదు. పాస్ట్ టెన్స్లో రాదు. మీరు గమనిస్తుంటే మనం చూడండి, గో అంటాం, వెంట అంటాం, ఒక్కోసారి గాన్ వాడతాం, ఒక్కోసారి గోయింగ్ అనేది వాడతాం, ఒక్కోసారి టు గో అనేది వాడతాం, ఒక్కోసారి మామూలుగా గో అనేది వాడేస్తాం. కాబట్టి ఒక వెర్బ్ని మనం, గో అనేటువంటి వెర్బ్ని మనం ఇన్ని రకాలుగా వాడుతూ ఉంటాం. ఒక్కోసారి గో అంటాం, ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. ఒక్కోసారి గో అని చెప్పి అంటాం, వెంట అంటాం, గాన్ అంటాం, గోయింగ్ అంటాం, టు గో అని చెప్పి అంటాం అనమాట. కాబట్టి దీనిలో ఈ టు గో అనే దాన్ని ఏమంటారండి, ఇన్ఫినిటివ్. టు గో అనే దాన్ని ఏమంటారు, ఇన్ఫినిటివ్ ఫామ్. ఇన్ఫినిటివ్. దీన్ని ఏమంటారు, 2 లేకుండా ఉండేదాన్ని బేర్ ఇన్ఫినిటివ్. బేర్ ఇన్ఫినిటివ్. వెంట తెలుసుగా మీకు, పాస్ట్ టెన్స్. గాన్ తెలుసుగా, పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్. ఇది ఐఎన్జీ ఫామ్. ఇది ఐఎన్జీ ఫామ్. కాబట్టి వెర్బుల్ని మనం ఇన్ని రకాలుగా వాడుతూ ఉంటాం. వెర్బులు మనం ఇన్ని రకాలుగా మనం ఇక్కడ వాడుతూ ఉంటాము. రైట్. ఇది నేర్చుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, రైట్. ఈ ఇన్ఫినిటివ్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తాయంటే మనకి కొన్ని వెర్బుల తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి, ఏ వెర్బుల తర్వాత మనం టు అనేది వాడాలి అని చెప్పి మనం నేర్చుకోవాలి. రైట్. కొన్ని వెర్బులు తీసుకుందాం, చూడండి. ఏంటంటే ప్లాన్, మేనేజ్, అగ్రీ, రైట్. డిసైడ్, ఇంకా రైట్, వాంట్, లైక్, ఇలాంటి వర్డ్స్ ఉన్నాయి చూసారా. ఈ వచ్చినప్పుడు అంటే కొన్ని వెర్బుల తర్వాత మనం టు అనేది వాడాలి, కొన్ని వెర్బుల తర్వాత మనం టు అనేది వాడాలి, కొన్ని వెర్బుల తర్వాత మనం ఐఎన్జీ అనేది వాడాలి, కొన్ని వెర్బుల తర్వాత మనం ఐఎన్జీ అనేది వాడాలి. మనది ఇన్ఫినిటివ్ క్లాస్ కాబట్టి దీని గురించి నేర్చుకుందాం. చూడండి, ఈ అన్నిటి పక్కన మీరు ఆటోమేటిక్గా టు అనేది వాడేస్తారు. చూడండి, హీ ప్లాన్డ్ టు విజిట్ లండన్. He planned to visit London. He managed to pass the exam. He agreed to help me. Right. I decided to accept the offer. I want to go there. I like to eat an ice cream. కాబట్టి మీరు చదివేటప్పుడు ఇలాంటివి చూసుకోవాలన్నమాట. దేని తర్వాత టు వచ్చింది ఏంటనేది. కాబట్టి ప్లాను, మేనేజ్, అగ్రీ, డిసైడ్, వాంట్, లైక్, వీటి తర్వాత మనం ఎప్పుడు కూడా టు అనేటువంటి వెర్బ్ మనం ఇక్కడ వాడుతూ ఉంటాం. కాబట్టి ఎలాంటి వెర్బ్స్ తర్వాత మనకు టు వస్తనేది మనం ఇక్కడ మీరు బాగా కాన్సన్ట్రేషన్ మీరు ఇక్కడ చేసుకోవాలి. రైట్. ఇక
నెక్స్ట్ రూల్ ఏంటి అంటే కొన్ని వెర్బుల తర్వాత మనం అసలు టు అనేది వాడకూడదు. కొన్ని వెర్బుల తర్వాత మీరు టు అనేది వాడకూడదు. ఏంటది? మేక్, లెట్, సీ, హియర్, వాచ్. ఈ వర్డ్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. మేక్, లెట్, సీ, హియర్, వాచ్. దీని తర్వాత టు అనేది నిషిద్ధం. టు అనేది రాదు. ఎలాగో చూద్దాం. చూడండి. హీ మేడ్ మీ డ్రింక్ ఇట్. అది నన్ను తాగేటట్టుగా చేశాడు. చూడండి, ఈ మేడ్ వచ్చింది ఇక్కడ. మేడ్. దీని తర్వాత మనం ఇక్కడ టు అనేది పెట్టలేదు. హీ మేడ్ మీ టు డ్రింక్ ఇట్ కాదు, ఇక్కడ హెల్ప్ కూడా ఉంటుంది. హెల్ప్, రైట్. కాబట్టి హీ మేడ్ మీ డ్రింక్ ఇట్. షీ హెల్ప్డ్ హర్. ఇక్కడ హెల్ప్ వచ్చేసింది కాబట్టి పక్కన మీరు టు వాడకూడదు. షీ హెల్ప్డ్ హర్ అండర్స్టాండ్, అంతే. షీ హెల్ప్డ్ హర్ టు అండర్స్టాండ్ కాదు. ఎందుకు అంటే గ్రామర్ రూల్, అంతే. కాబట్టి ఈ వర్డ్స్ తర్వాత మనం ఎప్పుడు కూడా టు అనేది వాడకూడదు. అలాగే చూడండి, రైట్. లెట్ మీ గో అంటాం మనం. ఎప్పుడు మీరు గమనించుంటారు, లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వని. ఎందుకని లెట్ మీ టు గో అనకూడదు? ఎందుకని? మనకి ఇక్కడ లెట్ వచ్చింది. లెట్ తర్వాత మనం ఇక్కడ టు అనేది వాడకూడదు, రైట్. ఈ విధంగా ఈ వర్డ్స్ మేక్, లెట్, సీ, హియర్, హెల్ప్, వాచ్ ఇలాంటి అన్ని తర్వాత మనం టు అనేది ఇక్కడ వాడకూడదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏ వెర్బుల్ తర్వాత మనకి ఐఎన్జి వస్తుంది, ఏ వెర్బుల్ తర్వాత రాదు అనేది మనం నేర్చుకున్నాం. అలాగే కొన్ని వర్డ్స్ తర్వాత మనం ఐఎన్జి వాడాల్సి వస్తాయి. అలాగే ఓకే. ఇన్ఫినిటివ్లో మనం ఏం చెప్పుకున్నాం? కొన్ని వెర్బుల తర్వాత టు వస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇంకో సెకండ్ రూల్ ఏంటయ్యా అంటే మీరు పర్పస్ మీరు ఎందుకు ఆ పని చేస్తున్నారు అనేటప్పుడు మనం ఇన్ఫినిటివ్ అనేది వాడతాం, రైట్. హీ కాల్డ్ మీ. అతను నాకు ఫోన్ చేశాడు. ఎందుకు? హీ కాల్డ్ మీ టు ఆస్క్ అబౌట్ మై ఇంటర్వ్యూ. హీ కాల్డ్ మీ టు ఆస్క్ అబౌట్ మై. ఎందుకు ఫోన్ చేశాడని చెప్పుద్ది అనమాట. పర్పస్, ఎందుకు చేశాడని, రైట్. హీ వెంట్ టు ఢిల్లీ. అతను ఢిల్లీకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అని చెప్పాలనుకోండి, హీ వెంట్ టు ఢిల్లీ టు లెర్న్ హిందీ. అతను హిందీ నేర్చుకోవడానికి వెళ్ళాడు ఢిల్లీ. హీ వెంట్ టు ఢిల్లీ టు లెర్న్ అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం, రైట్. కాబట్టి హీ కాల్డ్ మీ ఎందుకు పిలిచాడు? టు ఆస్క్ అబౌట్ మై ఇంటర్వ్యూ. నా ఇంటర్వ్యూ గురించి అడగడానికి ఆయన నన్ను పిలిచాడు అనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. కాబట్టి టు అనేది కొన్ని వెర్బుల తర్వాత వస్తాయి. కానీ ఆ వెర్బులు మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. నెంబర్ 1. తర్వాత వచ్చేసి ఎందుకు మనం ఒక పని చేసాం అని చెప్పడానికి కూడా టు అనేది వాడతాం. మూడోది ఏంటయ్యా అంటే చూడండి, కొన్ని యాడ్జెక్టివ్స్ తర్వాత కూడా మనం టు అనేది వాడుతూ ఉంటాం. యాడ్జెక్టివ్స్ తర్వాత చూడండి, ఇట్ ఈజ్ ఈజీ టు లెర్న్. ఇక్కడ ఈజీ అనేది యాడ్జెక్టివ్, అంటే ఒకటి ఎట్లా ఉంది అని చెప్పొద్దు అనమాట. ఇది ఎలా ఉంది? ఈజీగా ఉంది కాబట్టి యాడ్జెక్టివ్. ఇట్ ఈజ్ ఈజీ టు లెర్న్. అది కాబట్టి యాడ్జెక్టివ్స్ తర్వాత మనం టు అనేది వాడతాం, రైట్. ఇట్ ఈజ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. రైట్. We are happy to help you. ఇలాగా ఈ యాడ్జెక్టివ్స్ ఇవన్నీ హ్యాపీ, డిఫికల్ట్, ఈజీ ఇట్లాంటి అన్నీ కూడా మనకు అన్నీ ఏంటంటే అవి యాడ్జెక్టివ్స్. అంటే ఒకళ్ళు ఎట్లా ఉన్నారు అని చెప్తుంది, రైట్. షీ ఈజ్ ప్లీజ్డ్. ఆమె సంతోషించింది అని. షీ ఈజ్ ప్లీజ్డ్ టు యాక్సెప్ట్.
టు ఈజ్ ప్లీజ్డ్ టు యాక్సెప్ట్ మై ఇన్విటేషన్. ఆమె నా ఇన్విటేషన్ అంగీకరించినందుకు సంతోషించింది. లేకపోతే షీ ఈజ్ ప్లీజ్డ్ టు యాక్సెప్ట్ ది ఇన్విటేషన్. అలా వీఆర్ ప్లీజ్డ్ టు హెల్ప్ యూ, వీఆర్ ప్లీజ్డ్ టు ఇన్వైట్ యూ ఫర్ ద మ్యారేజ్. ఈ విధంగా మనం దీన్ని వాడుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, కాబట్టి ఇవి ఇన్ఫినిటివ్ సంబంధించినటువంటి, ఇన్ఫినిటివ్ అనేది మనకి సంబంధించినటువంటి వర్డ్స్ ఇవన్నీ కూడా. ఓకే డియర్ స్టూడెంట్స్, రైట్. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. నేను ఇక్కడ మీకు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. రైట్, హీ వెంట్ టు బై, హీ వెంట్ టు లండన్, ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ మనకు 2 వచ్చింది. హీ వెంట్ టు బై, హీ వెంట్ టు లండన్. మనం ఏం చెప్పుకున్నామండి, ఇన్ఫినిటివ్ అంటే 2 దాని పక్కన వెర్బ్ మాత్రమే రావాలి అని చెప్పాం. ఇక్కడ చూడండి, హీ వెంట్ టు బై, కాబట్టి దీన్ని ఏమంటారు, ఇన్ఫినిటివ్ అని చెప్పి అంటారు. ఇది చూడండి, హీ వెంట్ టు లండన్, 2 తర్వాత ఏమొచ్చిందండి, నౌన్ వచ్చింది, పేరు. లండన్ అనేది పేరే కదా, కాబట్టి ఇక్కడ 2ని ఏమంటాం, ప్రిపోజిషన్స్ ఎప్పుడు కూడా నౌన్ ముందే వస్తాయి. కాబట్టి మీరు దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడేమో ఇది ప్రిపోజిషను, ఇక్కడేమో ఇది ఇన్ఫినిటివ్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకొని ఇవి బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2 చోట్ల 2లు ఉన్నాయి. అసలు ఏం తెలియని వాడికి ఏం అర్థం కాదు, ఏది ప్రిపోజిషన్ అని ఏమి లేదు. 2 తర్వాత వెర్బ్ వస్తేనేమో ఇన్ఫినిటివ్, 2 తర్వాత నౌన్ వస్తేనేమో ప్రిపోజిషన్. అది ఇక్కడ 2 అనేది ప్రిపోజిషన్ అనమాట. 2 అనేది ఇక్కడ మనకి ప్రిపోజిషన్ అనమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, రైట్. ఓకే, కాబట్టి ఈ 2 అనేటువంటి వెర్బ్ కొన్నిటి తర్వాత వస్తూ ఉంటుంది. ఆ వెర్బులు మనం గుర్తుపెట్టుకోవాలి, అవి ఏంటనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎందుకు మనం ఈ పని చేస్తున్నాం అని చెప్పాలంటే కూడా మనం 2 అనేది వాడతాం. ఎందుకు చేశాడు ఆ పని, రైట్, అతను ఎందుకు ఆ పని చేశాడని చెప్పడానికి కూడా వాడతాం. అలాగే కొన్ని యాడ్జెక్టివ్స్ తర్వాత కూడా మనం దీన్ని వాడుతూ ఉంటాం. ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అందులో ఇన్ఫినిటివ్ అంటే ఏంటి, ప్రిపోజిషన్ అంటే ఏంటి అనేది మనం దీన్ని ఇక్కడ వాడుకుంటూ ఉంటాం. సో డియర్ స్టూడెంట్స్, ఇది చాలా మంది అడిగారు కాబట్టి ఇప్పుడప్పుడే చేద్దామని చెప్పి అనుకోలేదు, మీరందరూ అడిగారు కాబట్టి ఇమీడియట్గా చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ వీడియో మళ్ళీ మీకు రేపు కనబడుద్ది అనమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, మీకు వీడియో కనుక లైక్ చేస్తే కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా షేర్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.